వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇప్పుడు ఆర్మేనియా గురించి చెప్పుకుందాం. ఆర్మేనియాలో ఎలా ఉంటుంది, ఏం కథ, ప్రాసెస్, వీజా ప్రాసెస్ ఏందన్నది. మనము ప్రజెంట్ అయితే ఆర్మేనియాకు ఇప్పుడు నేనైతే ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నా. ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్. దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లై దుబాయ్ 4 అవర్స్ అయితే ఫ్లై దుబాయ్ ఇక్కడ నుంచి. తర్వాత ఇప్పుడు విజ్ ఎయిర్లైన్స్ అని చెప్పి ఇప్పుడు అబుదాబి నుంచి కూడా అది కూడా మనకు ఇప్పుడు అందుబాటులో ఉంది. అది కూడా సస్తా ఉంటుంది, కాకపోతే చీప్ అండ్ బెస్ట్ 300 నుంచి 400. ఫ్లై దుబాయ్ వచ్చేసి 550 నుంచి 600 అలా వన్ వే ఉంటుంది. ఇక్కడైతే మనము ఫ్లై దుబాయ్లో అయితే నేనైతే ఫ్లై దుబాయ్ నుంచి పోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము, డ్యూటీ ఫ్రీలో. ఇక్కడ మనం అక్కడ దుబాయ్ డ్యూటీ ఫ్రీలో అయితే టెర్మినల్ 2 నుంచి వెళ్తుంది ఫ్లై దుబాయ్. టెర్మినల్ 2 నుంచి మనకు ఇక్కడ మనము జస్ట్ బోర్డింగ్ చేసుకొని టికెట్ కొనుక్కున్న తర్వాత, బోర్డింగ్ అయిన తర్వాత మనం పాస్పోర్ట్ కౌంటర్కి అయిపోయిన తర్వాత మనము డ్యూటీ ఫ్రీలోకి వెళ్తాం. డ్యూటీ ఫ్రీలో వెళ్ళిన తర్వాత ఇదంతా వెయిటింగ్ హాలు. ఇక్కడ మనము టైం మనకు ఫ్లైట్ రెడీ అయ్యేదాకా అయితే మనం ఇక్కడ వెయిట్ చేయవలసి వస్తుంది. ఆ తర్వాత మనం ఇక్కడ నుంచి ఇప్పుడైతే ప్రజెంట్ మనం బస్సులు అయితే తీసుకెళ్తున్నారు. టెర్మినల్ 2లో అయితే మనకు బస్సు నుంచి ఫ్లైట్ దగ్గర దాకా అయితే మనకు బస్సులలో తీసుకెళ్ళి అక్కడ ఫ్లైట్కు దగ్గరలో దించుతారు. దాంతోపాటు మనము ఫ్లైట్ లోపలికి వెళ్ళచ్చు. అదే టెర్మినల్ 1, టెర్మినల్ 3 అయితే అది కనెక్టెడ్ ఫ్లైట్, కనెక్ట్ ఉంటుంది. అందులో నుంచి మనం ఒక దగ్గర లగేజ్ చేసుకొని పోయినామంటే టోటల్గా మనం ఇది బస్ వచ్చి మనకి ఇక్కడ దించేసింది. ఇప్పుడు నేనైతే ఫ్లైట్లోకి ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తున్నా. అంటే మామూలుగా రద్దీ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా అది ఎత్తారు. దాంతోపాటు ఇదంతా మనకు లోపల సంబంధించింది. ఇక్కడ మనము ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఆర్మేనియాలో ల్యాండ్ అయినా. ఆర్మేనియాలో ఇది ఆర్మేనియా ఎయిర్పోర్టు. ఆర్మేనియాలో అయితే మనకు వీజా ప్రాసెస్ వచ్చేది దుబాయ్లో ఉన్నోళ్ళు అయితే దుబాయ్ రెసిడెన్సీ కార్డు, మనకు దుబాయ్ ఎమిరేట్స్ కార్డు ఉంటే ఖాళీ మనకు 30 దరమ్స్, అంటే ఇక్కడి దుబాయ్ దరమ్స్ 30 దరమ్స్ అయితే వాళ్ళు ఛార్జెస్ చేస్తారు. అక్కడ 3,000 రూపాయలు అక్కడి ఆర్మేనియా దరమ్స్ అవుతాయి. అవి ఓన్లీ వీజా ప్రాసెస్. అక్కడనే ఆన్ అరైవల్ వీజా, ఎప్పుడైతే మనము ఎయిర్పోర్ట్లో దిగంగానే అక్కడనే మనకు ఒక కౌంటర్ ఉంటుంది. కౌంటర్ నుంచి మనము అక్కడ ఒకటి ఫామ్ ఫిలప్ చేసి డబ్బులు 30 దరమ్స్లు ఇస్తే, వాస్తవానికి అయితే వాళ్ళు అక్కడ మనం 300 3,000 ఛార్జ్ చేస్తారు ఆర్మేనియా. మన దగ్గర సపోజ్ మన దగ్గర ఆర్మేనియా డబ్బులు లేకపోతే మాత్రం మనము US డాలర్లు ఇవ్వచ్చు, లేకపోతే వేరే కరెన్సీలు కూడా ఇవ్వచ్చు. ఇది బయట. ఇప్పుడు మనమైతే వీజా వేయించుకొని పాస్పోర్ట్ కంట్రోల్ నుంచి అయితే అక్కడ మనం చెకింగ్ చేసుకొని మనము లగేజ్ తీసుకొని బయటకు వచ్చేసినాం. ట్యాక్సీలు అయితే ఈజీగా మనకి ఇక్కడ కూడా ట్యాక్సీలు మామూలుగా ట్యాక్సీలు ఉంటాయి. కాకపోతే మనం ముందే మనము బుక్ చేసుకోవాలా. బుక్ చేసుకొని పెట్టుకున్నది లేదు అని అంటే మనకు టోటల్గా అవగాహన ఉండాలి మనం పోతున్నాము అని అంటే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఆ ఎయిర్పోర్ట్ నుంచి మనం ఉండే ఏరియాకు ఎంత అవుతుందని ఇప్పుడు ఈ రోజులలో అయితే మనకి ఎక్కడ చూసినా కానీ ఆన్లైన్లో మనం చెక్ చేసుకోవచ్చు. గూగుల్లోకి పోయి ఎంత ఏం కథని. అక్కడ మాత్రం అయితే సర్వసాధారణంగా ఇప్పుడు మనకు ట్యాక్సీ బుక్ చేసుకోవాలంటే ఎండోక్స్ అని ఉంటుంది. ఎండోక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఎయిర్పోర్ట్లో సిమ్ తీసుకుంటే అది మనకు అది అవుతుంది. ఇప్పుడు ఇది నేనైతే ఉండే హాస్టల్ నేనైతే చీప్గా ఉంటుంది కాబట్టి హాస్టల్లో నేను బుక్ చేసుకుని ఉంటే, హాస్టల్ అయితే మనకు కంఫర్టబుల్గా ఒకటి, తర్వాత మనకు చీప్గా ఉంటుంది. మనము హోటల్లో అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి దానికి మనము డబ్బులు సేవ్ చేసుకోవడానికి అయితే ఇదైతే మొత్తానికి లోపల ఒక 7-8 రూమ్లు అయితే ఉన్నాయి. అందులో ఒక్కొక్క రూమ్లో 2 బెడ్లు వేసిండ్రు. అంటే ఇద్దరు పోతే మాత్రం మంచిగా కంఫర్టబుల్ ఉంటుంది. ఇదంతా హాస్టల్. అక్కడ లోపల ఉండడానికి చూడ్డానికైతే బాగుంది. కాకపోతే కిచెను, బాత్రూము ఇదంతా మనకు స్నానం చేసిన తర్వాత హెయిర్ డ్రయర్ ఇవన్నీ వాళ్ళు ఫెసిలిటీ ఇస్తారు. కాకపోతే ఏంటంటే మనకు అక్కడ టోటల్గా ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ అయితే మనకు చలిగా ఉంటుంది. అంటే మామూలు చలిగా ఉంటుంది. వాటర్ అయితే చల్లగా ఉంటుంది. ఇక మనకు జనవరి తర్వాత డిసెంబరు తర్వాత వచ్చేసి మనకు ఫిబ్రవరి ఆ టైంలో అయితే మొత్తం ఐస్ గడ్డగట్టేసి ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ టైంలో కొంచెము తిరగాలన్నా మనకు సిటీ ఎక్స్ప్లోర్ చేయాలన్నా కానీ మనకు చాలా ఇబ్బంది అవుతుంది. వితౌట్ గ్లౌజ్, తర్వాత మంకీ టోప్ అవన్నీ తీసుకొని పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏప్రిల్లో అయితే మనకు మంచి బెస్ట్ వెదర్ ఉంటుంది. వర్షాలు పడుతూ అక్కడక్కడ పర్వాలేదు. ఇక్కడైతే ఇది రూము ఇదంతా మనకు ఇక్కడ బయట వెళ్ళడానికి. ఆ రోజైతే నేను రాత్రి పడుకున్న తర్వాత వీళ్ళిద్దరు అయితే పొట్లాట. వాళ్ళ దేశంకు టైమింగ్ తేడా ఉంటుంది కాబట్టి
ఈ ఎర్ర బట్టలు వేసుకున్నోడేమో మన రాత్రి పూట మాట్లాడడం జరిగింది. అక్కడోడేమో నాకు తెల్లందాక డిస్టర్బెన్స్ అయిపోయింది అని చెప్పేసి ఓనర్కు కంప్లైంట్ చేస్తే ప్రొద్దున ఓనర్ వచ్చి సర్దుబాటు చేసేసి పోయిండు. ఇగో ఇదైతే మా రూము. ఇక్కడ 2 బెడ్లు అయితే ఇచ్చారు. ఈ 2 బెడ్లలో ఎక్కడన్నా వండుకోవచ్చు. ఫ్రెండ్స్తో కలిసిపోతే మాత్రం 2 మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే నేనైతే సింగిల్గా వెళ్ళినుంటి. తర్వాత మనం ఇప్పుడు సిటీ అక్కడి నుంచి హార్మోనియాలో ఒకటి బెస్ట్ ఏంటంటే మనకు ఎక్కడ చూసినా సిటీలో ఎటు పోయినా కానీ ఒక్క ధరాంసు హార్మోనియా ధరాంసు బస్సులో అయితే ఎక్కడ తిరగాలనుకున్నా కానీ ఫస్ట్ మనం ముందు కాకపోతే అక్కడ ఒకటి ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. సర్వసాధారణంగా 90% మన హార్మోనియా భాష మాట్లాడతారు. ఒక 10% మాత్రం కొంచెం ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎడ్యుకేషన్ మామూలుగా జాబులు చేసే వాళ్ళకైతే కొంచెం వస్తూ ఉంటుంది. ఇక టోటల్గా అయితే ఇది బస్సులో అయితే మనకు ఎక్కేటప్పుడు డ్రైవర్ దగ్గరనే ఒక మనకు చిన్నప్పుడు మనకు పోస్ట్ ఆఫీస్లో బాక్స్ ఎట్లా ఉంటుందో అక్కడ ఒక బాక్స్ తలిగేసింది ఉంటుంది. ఎవరైనా సరే ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అక్కడ 2 డబ్బాలు ఉంటాయి. ఆ డబ్బాలలో డ్రైవర్కి ఇచ్చినా సరే డ్రైవర్కు ఇవ్వకున్నా సరే అవి గవర్నమెంట్ బస్సులు. అందులో మనకు మామూలుగా మనము సిటీ నుంచి ఇంకో ఏరియాకి పోవాలంటే ఒక 100 ధరమ్స్. అక్కడి 100 ధరమ్స్. ఇక లేదు నువ్వు మధ్యలో దిగాలనుకుంటే 50 పిలుసులు ఆ డబ్బాలో మాత్రం వేయచ్చు. లేదు అని అంటే డ్రైవర్కి ఇవ్వచ్చు. మనకు స్టాప్ వచ్చిన దగ్గర ఎక్కడంటే అక్కడ తిరగచ్చు. ఇదంతా మనకు సిటీ. ఇప్పుడు నేనైతే అంటే కొండలుగా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు కొంచెం సిటీలోనే ఉన్నా కానీ కొండ కింద నుంచి ఇప్పుడు మనం మెయిన్ సిటీకి పోతున్నాం. ఇక్కడ ఇది బస్సులో అయితే చూసుకోవడానికి అయితే చాలా మంచి వెదర్ అయితే చాలా సూపర్గా ఉంది. సన్నీగా ఉంది. అప్పుడప్పుడు కొంచెం వర్షము అప్పుడప్పుడు ఇక్కడైతే ఇది ఒక సూపర్ మార్కెట్లో అయితే మొత్తం ఎక్కడ చూసుకున్నా మనకు వైన్స్ కానీ విస్కీ కానీ ఎక్కడ దొరికితే అక్కడ మామూలుగా అమ్ముతూ ఉంటారు. అక్కడ మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. తీసుకొని తాగొచ్చు, తీసుకెళ్ళచ్చు. ఇదంతా మనకు సిటీ. కాకపోతే ఈ సిటీ కట్టడాలు ఎట్లా ఉంటాయంటే అక్కడ మనకు తాబుక్తోని కానీ తర్వాత మనకు ఈ సిమెంట్తో కట్టుడు ఉండదు. మొత్తం రాళ్ళతో కట్టింది ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలా బరుపు ప్రదేశం కాబట్టి తొందరగా మనకు అది కాకుండా వాళ్ళు వేడి కోసము ఇదైతే ఇది మనము ఇక్కడ మనము సెంట్రల్ స్క్వేర్ అని చెప్పేసి ఇది మ్యూజియం. అక్కడ వాళ్ళ దేశానికి సంబంధించిన ఆనాటి మ్యూజియము. అక్కడ అందులో టికెట్ కొనుక్కొని పోవాల్సి ఉంటుంది. ఇదైతే బయట ఇది సెంటర్ స్క్వేర్ అని చెప్పేసి ఇది క్లాక్ టవర్ అంటాం మనం దొడ్డుగా. ఈ క్లాక్ టవర్ పక్కనే మన ఇండియన్ షాప్ అయితే ఉంటుంది. నేను అంతా తిరిగిన సిటీలో ఎక్కడ కూడా మన ఇండియన్ షాప్ దొరకలేదు. ఒక సిటీ. ఇదంతా మనకు సిటీ. అక్కడ ఈ సిటీలో అయితే మనము ఎక్కడ చూసుకున్నా కానీ తిరగచ్చు మంచిగా. పర్వాలేదు, మంచి వెదరు. దాంతోపాటు మనం చూడడానికి మస్తుగా ఉంటుంది. ఎంజాయ్ చేయొచ్చు ఎక్కడికి పోయినా కానీ. చీప్ అండ్ బెస్ట్ అంటే మనము దుబాయ్కి కంపేర్ చేసుకుంటే దుబాయ్లో మనకు ఉన్న డబ్బుకు కంపేర్ చేసుకుంటే చాలా చీప్ అనిపిస్తుంది. ఒక మనిషి వచ్చేసి 2000 ధరాంసులు అయితే ఈజీగా ఒక 5 నుంచి 6 డేస్ ఒక 1 వీక్ అయితే అలా తిరిగి రావచ్చు. అంత పెద్ద కాస్ట్ ఏం లేదు అక్కడ ఉండడానికి కానీ తిరగడానికి కానీ. కాకపోతే మనకు కొంచెం ట్యాక్సీలో పోతే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కాకపోతే బస్సులో అయితే నేనైతే ఎక్కడికి పోయినా బస్సులని వెళ్ళినా. ఎందుకంటే మనకు సిటీ మొత్తం బస్సులో తిరగచ్చు. ఎవరిని అడిగినా కానీ చెప్తారు. ఇక మనము కొంచెం బయట కొన్ని చూసేటివి ఉన్నాయి. పక్కన జోర్జియా. మనము ఈ ఆర్మేనియా నుంచి జోర్జియా కూడా $15,000 తీసుకుంటారు ఒక్కొక్క మనిషికి. అంటే షేరింగ్లో పోతే. లేదు మనం ఒక్కళ్ళమే పోవాలని అనుకుంటే అక్కడ 50,000 ఆర్మేనియా రూపాయలు అయితే తీసుకుంటారు, ధరాంస్ తీసుకుంటారు. అక్కడ నుంచి అట్లా మంచికి మనము షేర్ చేసుకొని పోతే ఇది మన ఇండియన్ షాపు. ఇది ఒకటి అక్కడ మన ఇండియన్ షాపు. ఇది బయట అయితే మనకు ఇక్కడ సిటీ మామూలుగా మనకు సిటీ పన్న చిన్నగా మనకు తీర్థం జరిగినట్టు ఇక్కడ స్ట్రీట్లో అయితే వీళ్ళు మొత్తం షాపింగ్ చిన్న ఐటమ్ పెద్ద ఐటమ్ మనకి ఏది కావాలనుకున్నా కానీ చూడొచ్చు. ఇక్కడ మన ఏదైనా కావాలనుకుంటున్నా కూడా కొనుక్కోవచ్చు. ఇదంతా ఎక్కడ చూసినా కానీ బాగా మంచి కూల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు సన్నీగా కాబట్టి మంచిగా వెదర్ కూడా అక్కడక్కడ వర్షం పడుతుంది. ఇక్కడ అయితే తబలా కొడుతుంది. అది వేయడానికి కోసం వాళ్ళు ఇలా తబలా కొట్టుకుంటూ అది వేస్తూ ఉంటారు. తబలా సెంటర్ అన్నట్టు వాళ్ళు మ్యూజికల్గా వాళ్ళు ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉంటారు. ఇక్కడ నాకు ఆకలి అవుతుందని చెప్పి మధ్యాహ్నం అయింది. బర్గర్ అయితే ఆర్డర్ చేసుకున్నా. అక్కడ రూపాయలకు అయితే చూసినట్టయితే మనకు మొత్తానికి 3,600 3,400 అయితే అయినాయి బర్గర్కు. మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ
25-30 దరమ్స్ సేమ్ అంతే ఇప్పుడు దుబాయ్‌కి దానికి. కాకపోతే ఈ దేశంలో అయితే మనకు మంచిగా తిరగడానికైతే బాగుంటుంది. ఇక్కడ షాపింగ్ సెంటర్‌లలో అయితే మనకి ఎక్కడ చూసినా ఆహ్, మందు అయితే విచ్చలవిడిగా ఉంటుంది. మనం కొనుక్కోవచ్చు, తీసుకోవచ్చు. ఎవరు కూడా మనకు అబ్జెక్షన్ ఉండది. ఎక్కడ చూసినా గానీ, మనకి ఏ బ్రాండ్ కావాలన్నా గానీ, కాకపోతే మనము దుబాయ్‌కి కంపేర్ చేసుకుంటే, మన ఇండియా దుబాయ్‌కి కంపేర్ చేసుకుంటే చీప్‌గా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వైన్స్ సంబంధించిన తోటలుంటాయి కాబట్టి, అక్కడ వైన్స్ అయితే చాలా చీపు. మనము కొనుక్కోవడానికైతే, కొనుక్కొని తాగడానికైతే ఇదంతా ఇందులో ఎక్కడ ఏ చిన్న మామూలుగా గ్రోసరీ ఉన్నా, చిన్నపాటి సూపర్ మార్కెట్ ఉన్నా అందులోనైతే ప్రతి జాగాలో అయితే మాత్రం మందు తర్వాత ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. ఇదొక పార్కు అక్కడ దగ్గరలో సిటీలో. ఇది మెయిన్ సిటీ ఉంటది. సిటీకి పక్కన జస్ట్ ఇదొక సెంటర్ పాయింట్. ఇది పిల్లలు ఆడుకోవడానికి ఒక పెద్ద పార్కు. దీని పక్కనే మనకు ఆహ్, చర్చ్ కూడా ఉంది. చర్చ్ అయితే ఇక్కడ ఎక్కడ చూసినా గానీ మేరీ మాతకు సంబంధించినయి మన టెంపుల్స్ అంటే మామూలుగా మనకు చర్చిలో ఏదైతే ఉంటాయో మేరీ మాత అవి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ గానీ మనకు జార్జియా గానీ ఈ చుట్టుపక్కల అయితే మొత్తము అక్కడనే ఇవన్నీ అక్కడ ఉంటాయి. ఇదైతే మనం చర్చ్ ఇప్పుడు మనం చర్చ్‌లో కూడా పోయి ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటది, ఏం కథ అని చెప్పి. ఇది మనకు అక్కడ సిటీ పక్కనే, సిటీకి దగ్గరలోనే ఇది మనకిప్పుడు ఏదైతే మనం ఇండియన్ షాప్ అన్నామో ఇవన్నీ పక్కనే ఉంటది. ఒకరోజు మార్నింగ్ లేచి మనం ఈ సిటీ మొత్తం తిరగచ్చు. సిటీలో మనం చూడాల్సినవి ఇది తర్వాత ఇలాంటి ఒక 4, 5 చర్చిలు ఉన్నాయి. తర్వాత పక్కన ఒకటి స్క్వేర్ ఉంది. తర్వాత మనకు చుట్టుపక్కల చాలా ఉన్నాయి చూడ్డానికైతే. మంచి వ్యూ ఉంటది. ఇక్కడ ఇదంతా మనము మళ్ళీ ఇక్కడ నుంచి ఇక మనకు సిటీ నుంచి బయటకు పోవాలనుకుంటే సిటీకి ట్యాక్సీ కంపల్సరీ తీసుకొని పోవాల్సి వస్తది. షేరింగ్‌లన్నా ఇద్దరుంటే ఇక బాగా లేకపోతే ఇక ఒక్కోళ్ళంటే కొంచెం కాస్ట్ ఎక్కువైతది. మనము మన ఇండియన్ కరెన్సీలో అయితే మనకు కంపేర్ చేసుకుంటే పర్వాలేదు నార్మల్ సేమ్ మనకు అలా చార్జెస్ అయితే ఉంటాయి. ఇదొచ్చేసి చర్చు. ఇక్కడ మనం ఈ చర్చిలో మేరీ మాతది అది దీంట్లో మనం లోపలికొచ్చినాము. ఇక్కడ కాకపోతే మనకు చూసుకొని అది చేసుకొని ఇక్కడ నుంచి నేను సిటీ నుంచి సిటీ అవతల కార్ అయితే కార్ మాట్లాడుకొని అటు బస్సులు పోవు కాబట్టి మనకు ఖచ్చితంగా కార్ మాట్లాడుకోవాల్సిందే. 14,000 ఆర్మేనియా దరమ్స్ 14,000 దరమ్స్ అంటే మామూలుగా మనకు అప్ అండ్ డౌను. ఒక దుబాయ్‌కి కంపేర్ చేసుకుంటే ఒక 130 అలా 130 మనకు ఇండియన్ కరెన్సీలో అయితే ఒక 3,000 అలా మనకు తిరిగి అప్ అండ్ డౌన్ అయితే ఇది సిటీ అవతల ఉంటది. ఒక ఆల్మోస్ట్ 80-60 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ మంచి లేక్స్ అన్నట్టు 7 లేక్స్ అంటారు. అక్కడ చూడ్డానికి బాగా ఉంటది. కొండలు అటు ఇటు కొండలు, కొండ మధ్యలో మంచు పర్వతాలు. అక్కడ మనము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. అందులో మనకు ఇది సిటీ అవతల ఇది అరారత్ అని చెప్పేసి ఇక్కడ నుంచి మనకు ఒక 80, 60, 70, 80 కిలోమీటర్స్ ఉంటది. ఇక్కడ మనకి ఇది మెయిన్ సెంటర్. మనం ఇప్పుడు ఇది లాస్ట్. ఇక్కడ నుంచి అయితే మనం బయటకు వెళ్తున్నాము. ఇవి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్‌కి సంబంధించింది. లోపట అది బ్లూ షెడ్‌లో అయితే మొత్తం ప్లే స్టేర్ అయితే ప్లేకి సంబంధించి మొత్తం ఉంది. అందులో కూడా నేను వెళ్ళి వచ్చాను. కాకపోతే మనకు అది ఖచ్చితంగా మనకు పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకు కాలక్షేపం ఉంటుంది. ఇప్పుడైతే మనం సిటీ నుంచి టోటల్‌గా బయట ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా గానీ కొండలతోని మంచి మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. మనకు వాతావరణం చూస్తే చాలా ఉంది. ప్రెజెంట్ అయితే నేను చేరుకున్నా ఇక్కడికి. చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఆ కొండ పైకి పోవాలంటే ఖచ్చితంగా మనకు ఆహ్, ఆహ్, ఎక్కవలసిందే ఉంటది. కారు లేకపోతే మనకు అక్కడ కేబుల్ కార్స్ ఉంటాయి. అవైతే మనం దాని మీదకెళ్ళి మనం పోవాల్సి వస్తది. ఈ కార్ అయితే బెటర్ మనకు. కార్‌లో అయితే డైరెక్ట్ తీసుకెళ్తారు. ఇప్పుడు మనం కొండ పైకి కూడా వెళ్దాం. కొండ పైన ఎట్లా ఉంటదన్నది. ఇది మనం కొండ పైకి వచ్చేసాము. ఇదంతా కొండ పైన. ఈ కొండ పైన మనకు పచ్చటి వాతావరణం. ఆ రోజైతే మాకు వర్షం పడతా ఉన్నది. వర్షము తర్వాత మబ్బుగా ఈరోజు వర్షంకు అక్కడక్కడ సన్నీగా తర్వాత మనకు ఎండ కొడుతూ ఇక్కడ చెట్లు చూసుకున్నట్టయితే ఎక్కడ మనకు మంచిగా ఒక వాతావరణం అయితే సూపర్‌గా ఉంది. ఇగో మనము ఈ పక్క ఇటు కొండ, ఆ పక్క అటు కొండ మధ్యలో 2 సరస్సులు. ఈ సరస్సుల మధ్యలో మంచి వాతావరణము. అటు మనము పక్కన చూసుకుంటే మంచుకొండలు. ఎక్కడ చూసినా మంచుకొండలు. ఇప్పుడు ఇదే మనము జనవరి, ఫిబ్రవరిలో అయితే చాలా ఇబ్బందిగా ఉంటది. చాలా అంటే చాలా కూల్‌గా మనము ఎందుకంటే మనము
వాతావరణానికి తట్టుకోవాలంటే సరైన అన్నీ మనం తీసుకొని షూ కాడికి పడితే గ్లౌజు, తర్వాత మంకీ టోపు అవన్నీ తీసుకొని వెళ్ళవలసిందే. లేకపోతే మనం ఆ చలికి తట్టుకోలేము. ఇదైతే మనకు ఎక్కడ చూసుకున్నా మంచుకొండలు. మనకు ఎండ కొడుతుంది కాబట్టి అంత పెద్దగా వర్షము, ఎండ కొంచెం అదవుతా ఉన్నది కాబట్టి మబ్బులుగా అంత పెద్ద చలేం లేదు. ఇప్పుడు ఏప్రిల్ నెలలో అయితే మంచి సూపర్ వాతావరణం ఉంటుంది. ఏప్రిల్ ఆర్ మార్చ్ ఈ 2 నెలలు అయితే కొంచెం మార్చ్‌లో కూడా పర్వాలేదు. ఏప్రిల్ అయితే టోటల్‌గా మనకు మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఈ సరస్సులో బోట్ కూడా మనం రెంట్‌కి తీసుకొని మనకు షేర్ చేసుకొని కూడా పోవచ్చు. ఇద్దరా, ముగ్గురా, నలుగురా ఉంటే రెంట్‌కి తీసుకొని ఇందులో మనకు ఆ కొండ, ఈ కొండ నుంచి ఆ కొండ మధ్యకు పోయి మనం తిరిగి రావచ్చు. అక్కడ ఇదంతా మనకు మంచు పర్వతాలు. ఈ మంచు పర్వతాలు మొత్తం మంచుగా ఎండ కొట్టిన కొద్దీ అది ఎట్లా కరుగుతూ ఉన్నది. తర్వాత మనకి ఇక్కడ ఇదంతా సరస్సు. ఈ సరస్సు అక్కడ 7 ఆర్మేనియాలో అయితే 7 టూరిస్ట్ పాయింట్లు ఉన్నాయి. ఆ 7 టూరిస్ట్ పాయింట్లు అయితే మనం అక్కడ చూసుకోవచ్చు. సిటీ అవతల ఉంటాయి. ఎక్కడికి పోవాలన్నా కానీ కొంచెం ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉంటే షేరింగ్ చేసుకుంటే కొంచెం ఇంకా మనకు తగ్గింపు అవుతూ ఉంటుంది. ఇదైతే మనకు టోటల్‌గా ఆర్మేనియా ఈద్ హాలిడేస్ కానీ తర్వాత మనకు నార్మల్ టైంలో అయితే మనకు కొంచెము ఇంకా కొన్ని ట్రావెల్స్ కంపెనీలు అయితే మొత్తానికి ఆఫర్ పెడతారు. 999 లేదంటే 1500 దరమ్స్కి అయితే అప్ అండ్ డౌన్ టికెట్, తర్వాత వచ్చేసి హోటలు, తర్వాత మనకు సిటీ మొత్తం టూర్ కూడా అందులోనే ఇంక్లూడింగ్ ఉంటుంది. అటువంటప్పుడు కానీ మనకు చుట్టీలు దొరకడం కూడా కొంచెం కష్టం కాబట్టి మనకు నార్మల్ టైంలో అయితే మనకు ఫ్లైట్ కానీ తర్వాత మనకు అన్ని రకాల సేఫ్గా మనకు సేవ్ అయితే ఉంటాయి డబ్బులైతే. కానీ కొన్ని ట్రావెల్స్లు మంచి బెస్ట్ ఆఫర్ కూడా ఇస్తుంది. ఇప్పుడైతే మనం సొంతంగా పోతే కూడా మనం కొన్ని చూసుకొని దాని మీదకి వెళ్ళి మనం చేసుకోవచ్చు. ఇక్కడైతే అక్కడ చర్చిలో మనకి ఇక్కడ పెళ్ళి జరుగుతున్నది. ఆ రోజు మేము పోయిన రోజైతే పెళ్ళి జరుగుతున్నది. అందులో చూద్దామని చెప్పేసి. కాకపోతే అక్కడ విజిటర్స్ కూడా మంచి ప్రిఫరెన్స్ ఇస్తారు. అక్కడ ఉన్న దేశస్తులు అయితే మన ఇండియన్స్ కానీ మిగతా వేరే దేశస్తులు కానీ అక్కడ టూరిస్ట్ అంటే కొంచెం రెస్పెక్ట్ కూడా ఉంది ఇక్కడ ఇందులో. ఇది తర్వాత మనం అక్కడ నుంచి ఇది కూడా ఒక చర్చ్. ఎక్కడ చూసినా కానీ దేశంలో అయితే ఆర్మేనియా దేశంలో అయితే టోటల్గా చర్చెస్ ఎక్కువ ఉంటాయి. అందులో మనకు ఈ బయట మనం ఆ రోజు వర్షం పడట్లో మంచి కూల్ వెదర్ తోటి పర్వాలేదు, మంచి అదిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, తర్వాత కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతోనే మళ్ళీ మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ సో మచ్.